శాస్త్రి గారు ఏఐని సరదాగా ఒక ప్రశ్న వేశారట. దానికి ఏఐ ఇచ్చిన సమాధానాన్ని ఆయన తన సోషల్ మీడియాలో పెట్టారు. బాబర్ సమాధిని 3 తరాల వాళ్ళు దర్శించారా? ఛత్రపతి శివాజీ మహారాజుకి సంబంధించిన సమాధిని వీళ్ళు దర్శించారా? అలాగే అయోధ్య రామ మందిరాన్ని దర్శించారా? ఏఐ వీళ్ళ గుట్టు రట్టు చేసేసింది. చెప్తా చూడండి. జవహర్లాల్ నెహ్రూ 1959లో ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ నగరంలో ఉన్న బాబర్ సమాధిని సందర్శించారు. అలాగే ఇందిరాగాంధీ 1968లో బాబూర్ సమాధికి వెళ్లి నమస్కరించారు. ఈ విషయాన్ని నట్వార్ సింగ్ తన ఆత్మకథలో వివరించారు. ఇక రాహుల్ గాంధీ 2005లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో కలిసి ఆఫ్ఘనిస్తాన్ పర్యటన సందర్భంగా బాబర్ సమాధిని సందర్శించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బాబర్ సమాధి భారతదేశం లేదా పాకిస్తాన్లో కాకుండా కాబూల్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఈ ముగ్గురు నాయకులు కూడా ఆ సమాధిని తప్పకుండా సందర్శించారు. ఇక రెండవ ప్రశ్న తెలుసుగా, జవహర్లాల్ నెహ్రూ లేదా ఇందిరాగాంధీ రాయగఢ్ కోటలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధిని సందర్శించినట్లు ఎటువంటి నమ్మదగిన రికార్డులు లేవు. అంటే అక్కడెక్కడో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సమాధిని దర్శించడానికి వీళ్ళకు సమయం దొరికింది, పైసలు దొరికినాయి, లేకపోతే అన్ని రకాలుగా కుదిరింది. కానీ ఇదే భారతదేశంలో ఉన్న రాయగఢ్లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధిని సందర్శించడానికి వీళ్ళకు టైం దొరకలేదు.